నావీ విడుదల చేసిన వీడియోస్ అర్థమవుతోంది. అక్కడి సబ్మెరైన్ ఒక్కసారిగా ట్రిగర్ నొక్కి ఒక మిసైల్ ని ప్రయోగిస్తే ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ నావీకి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కానివ్వండి, అక్కడి సబ్మెరైన్స్ కానివ్వండి చిత్తవడం ఖాయంగా కనబడుతోంది. సో ప్రజెంట్ పాకిస్తాన్ సంబంధించినటువంటి నావీ వీడియో చూసిన తర్వాత బహుశా అసలు కనీసం వారిని తట్టుకోగలుగుతామా, కనీసం వారిని ఏ మాత్రమైనా మేము ఎదిరించగలుగుతామా అనేటువంటి భయాందోళనలో పడే అవకాశం కనబడుతుంది. ఒకసారి ఇండియాకు సంబంధించి విడుదల చేసిన ఆ ధ్రువ్ హెలికాప్టర్ వీడియో కానివ్వండి, ఐఎన్ఎస్ కోల్కతా వీడియో కానివ్వండి, మరోవైపుగా మరొక సబ్మెరైన్ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. You must be better ready. वक्त आ गया है हमने कैपेबिलिटीज को इफेक्टिवली చూసారు కదా ఈ వీడియో. ఇప్పుడు చెప్పండి గట్టిగా, మేరా భారత్ మహాన్ అని చెప్పి ఈ ప్రతిధ్వని పాకిస్తాన్ వరకు వినిపించాలి. పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెత్తాలి. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం ఒక్కసారిగా నినాదించి మేరా భారత్ మహాన్ అంటే ఎలా ఉంటుందని అంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి అక్కడి ఆర్మీ, అక్కడి ప్రజాప్రతినిధులు కారు కూతలు కూసేటువంటి పిచ్చు కుక్కల చెవుల్లో రక్తాలు కారాలి. మేరా భారత్ మహాన్ అని చెప్పి ఈ వీడియో చూస్తే ఎంత గర్వంగా అనిపిస్తుంది చూడండి. మన నావీ ఎంతటి ధైర్యం కలదనేది ఈ ఒక్క వీడియో చూసి సరిపోదా? ఈ ఒక్క వీడియో చూసి పాకిస్తాన్ అల్లాడిపోవాలి. ఎందుకంటే ఆ సబ్మెరైన్స్ చూడండి, అక్కడ ప్రయోగించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు చూడండి. నేను ఎందుకు పదే ఇంతలా మాట్లాడుతున్నాను బహుశా మీకు అనిపించవచ్చు, ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నారు, ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు. చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నా దేశం గర్వాన్ని నేను చాటి చెప్పే విషయంలో ఎట్టిప్పుడు కూడా వెనక్కిపోను. అవసరమైతే ఎంతకైనా కూడా ఎదుటి వాళ్ళు ఎంత వాళ్ళైనా కూడా తెగించి మాట్లాడాల్సిందే. వాళ్ళు ఎదురుదాడి చేసి వాళ్ళు పిచ్చిగా కారు కూతలు కూస్తే మనం మౌనంగా ఉండాల్సిన పనేం లేదు. అలా అని చెప్పి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి యుద్ధమేం చేయడం లేదు. యుద్ధంలో పోరాడి మనం వాళ్ళలాగా మన ఆర్మీ లాగా మనం కొట్లాడదామని కానీ, మన ఆర్మీ లాగా మనం మిసైల్స్ ప్రయోగిద్దామని కానీ చెప్పడం లేదు. కానీ మన ఆర్మీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మన మాటలు, మన గౌరవం, మనం ప్రేమించేటువంటి ఆ ప్రేమే మన ఆర్మీకి కోట్ల రూపాయల మనం ఇచ్చేటువంటి గౌరవం, మనం ఇచ్చేటువంటి స్థైర్యం, మనం ఇచ్చేటువంటి ధైర్యం మాత్రమే. సో పాకిస్తాన్ వైపుగా నిలబడుతూ ఉన్నటువంటి మన నావీకి మనం ధైర్యం చెప్పాలంటే ఒకసారి మీరు కూడా నాతో పాటుగా మేరా భారత్ మహాన్ అని చెప్పి ప్రతిధ్వనించండి. ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, అటువైపు లెఫ్ట్ సైడ్ బాక్స్ కనబడుతుంది కదా, అది పాకిస్తాన్ ముష్కరులు నీచ్ కమీన్ కుత్తేలు విడుదల చేసిన వీడియో. ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? సమయం ఆసన్నమైంది, అంతా కలిసి మనం సత్తా చాటాలి అని చెప్పి అక్కడ నావీ చీఫ్ చెప్తున్నాడు. మరి అటువంటి విధంగా ఆ ముష్కరులు, ఆ ఉగ్రవాదులు, ఆ తీవ్రవాదులు, ఆ పిచ్చి కుక్కలు మాట్లాడుతుంటే మనం ఎందుకు కూరుకోవాలి? మన ఆర్మీకి మనం సపోర్ట్ చేయాలా వద్దా? ఒకసారి పాకిస్తాన్ వీడియో చూడండి. అక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతుంది కదా, మీకు ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చాము. అక్కడ శత్రువు ముందు పూర్తిగా మన స్థైర్యాన్ని చాటి చెప్పాలని చెప్పి అక్కడ నావీ చీఫ్ చెప్తున్నాడట. ఏంటి భారత్ వైపా మీరు ఇలా మాట్లాడేది? భారత్ ముందా మీరు మీ యొక్క కవ్వింపు చర్యలకు పాల్పడేది, మీ సర్కస్ ఫీజ్ చేసేది? మీరు ఒక చిన్న చీమ
పాకిస్తాన్ గమనించండి, భారత్ మ్యాప్తో సగం భారత్ మ్యాప్లో కనీసం ఒక 30% కూడా ఉండదు. అటువంటి పాకిస్తాన్ భారత్ పైన ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ కూర్చునుకున్నామా? సో ఇది ఒకటే కాదు, మీరు గమనించండి, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. మన వైపు నుంచి కొన్ని మీకు మిసైల్స్ పేర్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, అగ్ని, పృథ్వీ, ధనుష్, శౌర్య, ప్రహార్, బ్రహ్మోస్, నిర్భయ్. ఇవేంటి తెలుసా? ఇవి మన దగ్గర ఉన్న మిసైల్స్. ఒక్కోటి 2000 కిలోమీటర్లు. ఒక్కసారి ట్రిగర్ నొక్కితే 2000 కిలోమీటర్లు. అంటే మనం ఉత్తరప్రదేశ్ నుంచి నిల్చొని ప్రయోగించిన, మహారాష్ట్ర నుంచి ప్రయోగించిన, మరొక వైపుగా అవసరమైతే మన హైదరాబాద్ నుంచి, అంటే అటువంటి యుద్ధం ఇక్కడ నుంచి జరగకపోవచ్చు, కానీ నేను చెప్పడం మీకు కొంత అత్యుత్సాహం అనిపించవచ్చు, కానీ అటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర నేను చెప్పడం కోసం మాత్రమే నా ఉద్దేశంగా ఉంది. హైదరాబాద్ నుంచి ప్రయోగించినా కూడా పాకిస్తాన్ని ముక్కలు చేయగల సామర్థ్యం ఉన్నటువంటి మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇక మీరు అనుకోవచ్చు, మనం ఒక్కరమే యుద్ధం చేస్తున్నాం, పాకిస్తాన్ దగ్గర లేవో, పాకిస్తాన్ కూడా ఇటువంటి మిసైల్స్ ప్రయోగించవచ్చు కదా అని మీలో కూడా అనుమానం రావచ్చు. అయితే వాటిని అక్కడి నుంచి ప్రయోగించక మునిపే అక్కడే పూర్తిగా పేల్చేసేటువంటి సామర్థ్యం కూడా మన దగ్గర ఉంది. అదేంటో తెలుసా? అడ్వాన్స్డ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్. అంటే అటువైపు నుంచి ప్రయోగిస్తున్నారనేటువంటి ఒక సిగ్నలింగ్ రాగానే దాన్ని పాకిస్తాన్ భూభాగంలోనే పేల్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కొన్ని యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అదొకటే కాదు, ఎయిర్ క్రాఫ్ట్లు, అటువైపు నుంచి ఎయిర్ క్రాఫ్ట్లు వచ్చినా కూడా నావిగేషన్ సిస్టమ్ ద్వారా దాన్ని, నావిగేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎయిర్ క్రాఫ్ట్లకు నావిగేషన్ తప్పనిసరి. ఆ నావిగేషన్ని కూడా పూర్తిగా కిల్ చేసి స్టాప్ చేసేటువంటి సామర్థ్యం మన దగ్గర ఉంది. మరోవైపు భారత్ దగ్గర ఉన్న సామర్థ్యం సరిపోతుంది పాకిస్తాన్కి. భారత్ దగ్గర ఉన్న సామర్థ్యం మరీ ఎక్కువ. భారత్ నిజంగానే కనుక తలుచుకుంటే పాకిస్తాన్ని చిత్తు చేయగలదు. కానీ మనకు మరిన్ని బలాలు తోడవుతున్నాయి. ఇజ్రాయిల్, యుఎస్, తర్వాత అటు రష్యాకు మించినటువంటి ఆర్మీ ఫోర్స్ ఎక్కడా కూడా లేదు. రష్యా దగ్గర ఉన్న వెపన్స్ ఇన్ఫాక్ట్ అమెరికా దగ్గర కూడా లేవు. అటువంటి వెపన్స్ రష్యా దగ్గర ఉన్నాయి. రష్యా మనకు సహకరిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి అర్థం చేసుకోండి, నిజంగా యుద్ధమే గనక జరిగితే పాకిస్తాన్ అనేది కనీసం కనుచూపు మేర కూడా కనిపించదు. పాకిస్తాన్ అనేది ప్రపంచ మ్యాప్లో పూర్తిగా అంతమైపోతుంది. పాకిస్తాన్ అనేది పూర్తిగా ప్రపంచ మ్యాప్లో చిత్తుగా అయిపోయే అవకాశం కూడా ఉంది. సో ప్రజెంట్ భారత్ నావీ సిద్ధంగా ఉంది, అటువైపు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది, మరోవైపుగా అటు ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. త్రివిధ దళాలకు ఇప్పటికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎవరు ఎన్ని చేసినా, పాకిస్తాన్ ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఎన్ని పిచ్చి కూతలు కూసినా, ఎన్ని కారు కూతలు కూసినా ఏమాత్రం కూడా భారత్ ముందు నిలబడలేదు. కనీసం భారత్ ముందు నిలబడి దెబ్బలను తట్టుకునే ధైర్యం కూడా భారత్ అటు పాకిస్తాన్కి లేదు. భారత్ మీకు తెలుసా, ప్రపంచ దేశాలు 190 దేశాల్లో ద 4th లార్జెస్ట్ ఆర్మీ ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ద ప్రొఫెషనల్ ఆర్మీలో నెంబర్ 1 స్థానంలో ఉంది. అనేక అవార్డులను రివార్డులను గెలుచుకున్నటువంటి దేశం మన భారతదేశం. అటువంటి ఆర్మీ మన దగ్గర ఉంది. వాళ్ళకున్నటువంటి 6,50,000 సైన్యం కూడా 6,50,000 సైన్యం కూడా దాంట్లో నుంచి 4,500 మంది 4,500 మంది కీలకమైన ఆఫీసర్లు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వారంతా తయారయ్యారు. ఇక కొత్తగా సైన్యంలోకి వచ్చేవారు దేవుడరు, కానీ ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో వారి పరిస్థితి ఏంటో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఏం కామెంట్ చేశారంటే లీకులు ఇస్తున్నారని చెప్పి. దయచేసి ఒకటి గమనించాలి, ఇక్కడ ఎవరు కూడా లీకులు ఇవ్వడం లేదు. అది అఫీషియల్గా ఆన్ నోట్ నావీ విడుదల చేసినటువంటి సమాచారం మాత్రమే. ఇక్కడ రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బహుశా నాకు తెలిసి అక్కడ ఆర్మీకి తప్ప ఎవరికి తెలియవు. ఇన్ఫాక్ట్ ఆర్మీలో చేసేవారికి కొన్ని కీలకమైన ఆఫీసర్లకు మాత్రమే గోప్యమైన సమాచారం ఉంటుంది, యుద్ధానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా అటువంటి ఉద్దేశంతో లేరు. ఒకవేళ మాకు తెలిసిన అటువంటి సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో లీక్ కూడా చేయం. ఒకసారి మీరు కూడా నాతో పాటు చెప్పండి, మేరా భారత్ మహాన్, జై భారత్ అనే విషయాన్ని, జై జవాన్ జై కిసాన్ విషయాన్ని చెప్పండి. ఈ ధ్వని పాకిస్తాన్ వైపుగా వినిపించాలి. పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ ముష్కరుల చెవుల్లో ధ్వనించాలి. వారి చెవుల నుంచి రక్తం కారాలి. వారంతా కూడా ఒక్కసారిగా ఈ మాటలు, ఈ పదాలు వినే భయభ్రాంతకు గురైపోయి పరుగులు తీయాలి. ఇప్పటికే మనం పెద్దగా చేయాల్సిన పని లేదు. ఈరోజు మీకు అప్డేట్ తెలుసా, పాకిస్తాన్లోని వేర్పాటువాదంతో ఉన్నటువంటి అక్కడ బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఒక జిల్లాని పూర్తిగా కైవసం చేసుకున్నారు. ఎందుకో తెలుసా, బేసిక్గా ఎల్ఓసి వెంట ఉండేది పారామిలిటరీ ఆర్మీ. పారామిలిటరీ ఆర్మీని కాస్త ఇక్కడి నుంచి తరలి